కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. రేవంత్ సారుకు బంగారు రాకెట్ కట్టిన కొండా సురేఖ. అన్న తమ్ముళ్ళకే కాదు జంతువులకు కూడా రాఖీ కట్టిర్రు. లక్కీ డ్రా తీసిన బుడ్డోడు ఇల్లునే సొంతం చేసుకున్నాడు. వరదలో కొట్టుకొచ్చిన బంగారం, టమాటాలతో కొట్టుకున్న జనం. ప్రతి ఏటా సీతక్క రేవంత్ రెడ్డి సార్కు రాకెట్ కడుతుంటది కదా, ఇక అట్లనే ఈసారి కూడా పోయింది, రాఖీ కట్టింది. అయితే సీతక్కతో పాటు మంత్రి కొండా సురేఖ మేడం కూడా రేవంత్ రెడ్డి సార్కు రాకెట్ కట్టింది. అయితే ఆ రాఖీ మామూలు రాఖీ కాదు, స్పెషల్ రాకెట్. సీఎం రేవంత్ రెడ్డి సార్కు స్పెషల్ గా బంగారు రాకెట్ కట్టిందటనుల్లో మంత్రి కొండా సురేఖ మేడము. వారం దినాల నుంచి కొంచెం గడబిడ నడుస్తున్నది కదా ఇలా నడుమ. అయితే ఇప్పుడు కొండా సురేఖ మేడం రేవంత్ సార్ వాళ్ళ ఇంటికి పోయి మంచిగా నవ్వుకుంటా రాకెట్ కట్టింది. ఇక బయటికి వచ్చి మాట్లాడుకుంటా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. మేడం ఇట్లా అనేపటికి అంత కూల్ అయినట్టున్నది అని అనుకుంటున్నారు అందరూ. ఇక అట్లనే మంత్రులకు కూడా రాఖీలు కట్టిండ్రు ఆడపడుచులు. ఇక పొన్నం సార్ అయితే ఆర్టీసీ బస్ ఎక్కుడుతోటి అందులో ఉన్న అమ్మలక్కలు రాఖీలు కట్టిండ్రు. ఇక మన సత్యవతి రాథోడ్ మేడం ఏమో రాకెట్ కట్టి హెల్మెట్లు పంచింది. ఇట్లా ఇంకా చాలా మంది లీడర్లకు రాకెట్ కట్టిండ్రు అమ్మలక్కలు. రాఖీ పండుగ అంటే దేశం అంతా మా సంబరం ఉంటది. ఇంటికి అక్కలు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, కోడళ్ళు వస్తారు, అమ్మమ్మలు తాతలు ముచ్చట్లు చెప్తారు. ఎక్కడదుల్లా ఇల్లంతా కలకలలాడిపోతుంది. అందరికందరూ మస్తు ముచ్చట్లు చెప్పుకుంటారు కదా. అయితే రాకెట్ల పున్నం పండుగను ఒక్క మనుషులే జరుపుకోలేదుల్లో, ఇటు చూడుండ్రి ఇంకెంత గమ్మత్తుగా జరిగిందో. ఇంట్లున్న ఆవులకు రాఖీలు కట్టి అందరికంటే గమ్మతిగా రాకెట్ల పండుగ చేసుకున్నది జనగామ జిల్లా పాలకుర్తిలో ఉండే ఇగో ఈ భార్గవి అక్క. అర్చకులు వేదమంత్రాలు చదువుతుంటే ప్రత్యేక పూజలు చేసి ఆవులకు తిలకం దిద్ది రాఖీలు కట్టింది అక్క. చూడండి రాఖీలు కట్టుకుంటే ఆవులు ఎంత మంచిగా ఊపడుతున్నాయో. ఇక ఈ అక్క ఆవులకు రాఖీలు కడితే మహిబాద్ జిల్లాలోని అక్క చెల్లెమ్మలంతా చెట్టుకు బొట్టు పెట్టి దండం పెట్టుకొని పెద్ద రాఖీ కట్టి రాఖీ పండుగ జరుపుకున్నారు. చూడండి సంతోషంగా ఎట్లా స్వీట్లు తిన్నారో. ఈ ఇక్కడ చెట్టుకు రాఖీ కడితే ఖమ్మం రూరల్ మండలనేమో ఇగో ఈ తమ్ముడు ఈ చెల్లె ఇట్లా పెంచుకుంటున్న కుక్కకు ప్రేమతో రాఖీ కట్టి స్వీట్ తినిపించిండ్రు. ఆ కుక్క సంబరం చూడండి ఎట్లున్నదో. దినం మంచిగా తిండి పెట్టడమే కాకుండా పండుగ నాడు మంచిగా రాఖీ కట్టిండ్రని సంబరపడుతున్నాలే. అట్లని ఇక్కడనే కాదుల్లో మహిబాద్ జిల్లా బయ్యారంలో కూడా ఇగో ఈ చెల్లె ఇంట్లున్న కుక్క పిల్లకు రాఖీ కట్టి ప్రేమను చూపెట్టింది. తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టిర్రు, అన్నలకు చెల్లెళ్ళు రాఖీలు కట్టిర్రు. కొన్ని దిక్కుల్లా అక్క దగ్గరికి పోయి తమ్ముడు రాఖీ కట్టించుకుంటే ఆయనతో చెల్లె దగ్గరికి పోయి అన్నలే రాఖీలు కట్టించుకున్నారు. అందరికందరూ మంచిగా పండుగ చేసుకున్నారు కదా. అయితే ఇంతమంది రాఖీ పండుగ చేసుకున్నారంటే వాళ్ళందరికీ ముఖ్య కారణం మన బస్సు డ్రైవర్ అన్నలే. కానీ పాపం వాళ్ళకే సెలవులు దొరక్క చాలా మంది పండుగలకు దూరం అయిపోయినరులా. చాలా మంది బాధపడుతుంటే చూసినాం కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బస్సులా ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్న తోడబుట్టిన తమ్మునికి నడిమిట్ల బస్సు నాపి బొట్టు పెట్టి స్వీట్ తినిపించి రాఖీ కట్టింది గొగ్గి అక్క. చూడుండ్రి అక్క ప్రేమతోని రాఖీ కడుతుంటే తమ్ముని కళ్ళల్లా ఎట్లా ఆనందం కనబడుతున్నదో. డ్రైవర్ అన్న పేరు రాజు. రాఖీ పండుగకు సెలవు దొరకకుండేసరికి అక్క కూడా ఈ అన్నోళ్ళ ఇంటికి పోలేకపోయింది. అయితే బస్సు గోదావరి కన్నుంచి హైదరాబాద్ కి తమ్ముడు దోలుకొని పోతున్నాడని తెలుసుకున్నాక ఇక ఎట్లయినా రాఖీ కట్టాలి అని ఫిక్స్ అయ్యి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట దగ్గర నిలబడి ఇగో ఇట్లా బస్సు నాపి రాఖీ కడితే బస్సులో ఉన్నోళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు. ముచ్చట జరంతా ఇచ్చంత్రంగా ఉన్నా కూడా అక్క తమ్ముని ప్రేమ మాత్రం కండ్లకు కనబడ్డదిలే. ఓ షిట్టి తల్లి పాపం 2 చేతులు లేవు, కానీ అన్న మీద కొండంత ప్రేమ ఉన్నదుల్లా. మరి రాఖీ పండుగ నాడు రాకెట్ కట్టాలి కదా, ఎట్లా మరి కడదామంటేనేమో 2 చేతులు లేవాయే. అయినా కట్టింది. ఆమె వైకల్యం ఏదైతున్నదో అన్న ప్రేమకు అస్సలు అడ్డే రాకుండా చేసింది. చేతులతోనే కాదు
కాళ్ళతోని కూడా రాకెట్ కట్టి చూయించింది. కాలుతోనే అన్నకు బొట్టు పెట్టింది. ప్లేట్లున్న రాకెట్ ను కాలుతోనే తీసి అన్న చేతికి కట్టింది. ఇక అదే కాళ్ళతోనే స్వీట్ కూడా తినిపించింది. అన్న ప్రేమతోని కట్నం ఇస్తే అదే కాళ్ళతో తీసుకున్నది. ఇది కదా అన్న మీద చెల్లకుండే ప్రేమ అంటే. వైకల్యం ఈ చిట్టి తల్లి కావచ్చు గాని అన్న మీదున్న ప్రేమ కాదు కదా. అందుకే ప్రేమతోని అన్నకు రాకెట్ కట్టి అన్న మీదున్న ప్రేమను చూయించింది. ఎంతో మంది మనసులను దోసుకున్నది. ఇక అట్లనే గీ చెల్లని చూడుండ్రి, సెక్యూరిటీ గార్డులకు రాకెట్ కట్టి శబాష్ అనిపించుకున్నది అందరితో. మంచి మనసు ఉండాలే గాని కులం, మతం, ప్రాంతం, హోదా ఇవేం కూడా అడ్డు రావని నిరూపించింది ఈ చెల్లమ్మ. సూపర్ కదా. రాఖీ పండుగ నాడు అన్నలకు, తమ్ముళ్లకు, అక్కా చెల్లెన్లు రాకెట్ కడతారు. మరి అదే అన్న తమ్ముడు దగ్గర లేకపోతే ఎట్లా? మస్తు బాధపడతారు కదా. అబ్బా మా తమ్మునికి రాకెట్ కడదామని ఉన్నది కానీ అందుబాటులో లేడాయా అని అనుకుంటారు చాలా మంది. ఆ అన్నలు కూడా అబ్బా మా చెల్లె దగ్గర నేనుంటే రాకెట్ కట్టేది అనుకుంటారు. అయితే అట్లున్నోళ్ళు బాధపడాల్సిన పనే లేదు. మనసు ఉంటే మార్గం ఉంటదని చెప్పి ఇంకో గిడొక చెల్లె వాళ్ళ అన్నలకు ఎట్లా రాకెట్ కట్టిందో చూడుండ్రి. అందుబాటులో లేని అన్నలకు ఇగో ఈ చెల్లెమ్మ వీడియో కాల్ చేసింది. ఫోన్ ముంగట పెట్టుకున్నది. ఇక రాఖీని వీడియో కాల్లనే కట్టింది. మొదలు బొట్టు ఎట్లా పెట్టిందో చూడండి. ఇట్లా బొట్టు పెట్టుడు అయిపోయినాక ఇక రాకెట్ కట్టింది. ఈ వీడియో కాల్లనే ఈమె స్వీట్ పెట్టినట్టు చేస్తే ప్రేమతోనే అన్నలు తిన్నట్టు చేసిండ్రు. ఆఖరణ హారతి గుడి. అందుబాటులో లేని అన్నలకు ఈ చెల్లెమ్మ ఇట్లా ఆన్లైన్ వీడియో కాల్లనే రాఖీ కట్టి అన్నలు ముందు లేరన్న బాధ చెల్లెకు, చెల్లె మన దగ్గరలో లేదు అన్న బాధ అన్నలకు లేకుండా చేసింది అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేపటికి ఎట్లా రాఖీ కట్టినామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతోని రాఖీ కట్టినామన్నదే ముఖ్యం అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు. అన్నట్టు అక్కలు చెల్లెన్లు ఈ వీడియో చూసి మీ ఇంగుడు ఇట్లనే కడతాం అని అన్నలు అందుబాటులో ఉన్నా వాళ్ళ దగ్గరికి పోకుండా ఇట్లా వీడియో కాల్లనే రాఖీ కడతామని మాత్రం అనుకుండ్రి. లక్కీ డ్రా అంటే లక్కీ డ్రానే. ఎవరు చిట్టి తీస్తారో తెలియదు, ఎవరు పేరు వెళ్తుందో తెలియదు, ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియదు. అప్పటికప్పుడు ఆ క్షణానికి చెయ్యి ఎక్కడికి పోతుందో, ఆ చెయ్యి ఏ చిట్టిని పట్టుకుంటుందో, ఎవరి పేరును చదివిపిస్తుందో అప్పటికప్పుడు జరిగిపోతుంది. మొత్తానికి మొత్తం మిరాకిల్గా ఉంటుంది కదా. అయితే ఈడ ఇందిరమ్మ ఇంట్లో లక్కీ డ్రాలు తీసిర్రు. ఇక అటెంకా ఎంత పెద్ద మిరాకిల్ జరిగిందో చూడుండ్రి. అదృష్టం చూసిన రానుల్లా ఎట్లున్నదో. బుడ్డోడు లక్కీ డ్రా తీస్తే వాళ్ళకే ఇల్లెళ్ళింది. జరుపుల లక్ష్మి పేరు వెళ్ళిందని పెద్ద సారు గిట్లా ప్రకటించంగానే నేను సారు అని వెనుకకు తిరిగితే ఒక్కసారిగా షాక్ అయిన చుట్టుపక్కలు ఎమ్మటే దేరుకొని గిట్లా సప్పట్లు కొట్టిర్రు. అక్క మస్తు అంటే మస్తు సంబరపడ్డది. మంత్రి గారు సంతోషమా అక్క అనగానే సంతోషమే సారు అన్నది. ఇక ఇంతల్నే మంత్రి సారు మైక్ అందుకొని మస్తు ఖుషిగా నవ్వుతూ అక్కతోని సంబరంగా మాట్లాడిండు. ఓర్ని కథ సల్లగుండా సుశిర్రానుల్లా ఎంత మిరాకిల్గా ఉన్నదో ముచ్చట. ఈ అక్క ఇప్పుడే దేవునికి దండం పెట్టుకొని వచ్చిందట. ఇంతల్నే చిన్న పిల్లగాడు ఉన్నాడని ఈ తమ్ముతో చిట్టి తీపిస్తే వీళ్ళకే వెళ్ళింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలున్న రాజేంద్ర నగర్ నియోజకవర్గం లక్ష్మీగూడాల ముచ్చటగిది. శుక్రవారం నాడు ఇల్లెళ్ళింది. పిల్లగాంతో అదృష్టం కలిసి వచ్చిందని మంత్రి సార్ చెప్తుంటే అక్కకు ఆనంద బాష్పాలు వచ్చినాయి. గాని సుడుండ్రుల్లా కొన్నిసార్లు ఏసోంటి గమ్మతులు జరుగుతాయో. పిల్లగానికి 2-3 ఏండ్లు కూడా ఉండవు. అసోంటిది చిట్టి తీసి ఇల్లు ఎల్లదీసిందంటే మామూలు కాదు పోన్రి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే బుడ్డోని మీద మస్తు కామెంట్లు పెడుతున్నారు. ఇట్లుంటారు కొందరు అదృష్టవంతులు. గోటితోని పోయేదానికి గొడ్డలు దాకా తెచ్చుకుంటారు కొంతమంది. ఈ నడుమ కొంతమంది పోలీసులను చూస్తుంటే అట్లనే అనిపిస్తుందిలా. అసలు పోలీస్ జాబ్ అంటేనే ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎక్కడ ఏ లొల్లైనా వెంటనే పోయి కంట్రోల్ చేయాలి. ఒక్కోసారి పబ్లిక్ ఆవేశంలో ఉంటారు, పోలీసుల మాట వినరు. అసోంటప్పుడు 1-2 సార్లు నచ్చ చెప్పాలి. అట్లా కాకుండా పోవుడే వాళ్ళ మీద అటాక్ చేస్తే ఏందన్నట్టు.
అయ్యో అయ్యో ఏందది వాళ్ళక్కడ ధర్నా చేస్తుంటే పొయ్యి ఒక్క నూకిండు గసిఐ సారు. పాపం ఆ అన్న అంత దూరం పోయి పడ్డాడు. అరే ఇదేంది సారు మేం చెప్పేది నుండి అని అడ్డం పోయిన ఆడోళ్ళను కూడా అవతలికి నూకేసి కింద పడ్డ మనిషిని ఎత్తుకపోయి పోలీస్ కారు డిక్కిల పడేసిండ్లు. అరరరే గింత అన్యాలమా అసలు ఏంది లొల్లి అనంటే కోదాడ 32వ వార్డుల 30 ఏళ్ల నుంచున్న డబ్బా దుకాన్లను మున్సిపాలిటీ వాళ్ళు రాత్రికి రాత్రే తీసేసిండ్లట. ఇక దానికి నిరసనగా ఇక్కడ బాధితులందరూ ధర్నా చేస్తున్నారు. ఈ ముచ్చట ఎరకగానే ఇక సిఐ శివశంకర్ సారు దబ్బచ్చి వాళ్ళ మీద దాడి చేసిండు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయింది. ఇదేం పద్ధతి, ఇదేం పోలీసింగ్ అని దుమ్మెత్తి పోస్తున్నారు ఆ సిఐ ఓవర్ యాక్షన్ చూసిన నెటిజన్లు. ఏదైనా ఫంక్షన్కో దావత్కో పోతే తినేయాళ్ళ జర ఎక్కువ మంది ఉంటే ఏం చేస్తాం ఉల్లా? ఇప్పుడేం తింటాం గా మందిలా, జరసేపు ఆవుదాం పాటు, కొంచెం అయితే మంది తగ్గుతారు, అప్పుడు నిమ్మలంగా తినొచ్చు అనుకుంటాం. అవునా? కానీ గీడ చూడుండ్రుల్లా పోతే దొరకదన్నట్టు ఎట్లా ఎగబడ్డారు. బరాబరి భగవాన్ కాడికే ప్లేట్లు పట్టుకొచ్చి తోడుకుంటున్నారు కదా, అందరు పాడయి నిజంగానే పోతే దొరకదన్నట్టే చేస్తున్నారు. ఎందుకు ఇట్లా? ఎన్నడన్నా కానీ రాలేదా బిర్యానీని? మరి గింత ఘోరంగా పడ్డారేందో. అరే రే ఆడలేదు మగాలేదు అందరు తే అందుకో ప్లేట్ అందుకో అనుకుంటా తోడేది తోడుతున్నారు. ఓష్ని కాతకున వాడెత్తు తిన్న ప్లేట్లు కూడా వాటికొచ్చినట్టున్నారుగా కొందరు. మారన్నంకు కూడా ఆ గంజుల్నే ముంచుతున్నారు ఏంది ప్లేట్ను. ఇగో గీనెవలో బ్లూ రంగంగా అయిన ప్లేట్ల వాటికొస్తుంటే చూడండి, ఇంకోగలో అదే ప్లేట్లకేంచింత అంత వేసుకున్నారు. ఇక గీనైతే కొట్టుకున్నారు ఏకంగా. మరి బిర్యానీ ఖాన్నెలలో వచ్చిందో ఇంకేమన్నానో కానీ చెన్నైలో జరిగిందని అయితే రాసుకొచ్చిండ్రు ఇంటర్నెట్లో వీడియో పెట్టిన వాళ్ళు. ఇక చూసి కామెంట్లలో ఊపుకుంటారా జనాలు, ఈ కుర్తుల కట్టాను ఉగలు ఫ్రీ బిర్యానీ అనే వాళ్ళని ఆఫర్ పెట్టిండ్రా ఏంద్రా గట్లేగా పడ్డారు అని ఉగలు కామెడీగా కామెంట్లు పెట్టబట్టిండ్రు నెటిజన్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లా ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.